దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఈసీకి ఎలక్ట్రల్ బాండ్ల డేటా సమర్పించిన ఎస్బీఐ ఎల్లుండి వెబ్సైట్లలో సమాచారం. టీఎస్ కాదు టీజీ గెజిట్ జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ కొత్త రిజిస్ట్రేషన్లన్నీ మారిన పేరుతోనే. విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17 గెజిట్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా అధికారికంగా నిర్వహణ. అడ్డొస్తే ఆర్టీసీ బస్సులతో తొక్కిస్తాం, బీఆర్ఎస్కు ముఖ్యమంత్రి వార్నింగ్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. నేటి సీఈసీ మీటింగ్కు రేవంత్ హాజరు. కొడుకు కూతురు బాగుంటే చాలా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు వేరు, ఎజెండా ఒక్కటే, అవినీతి ఫ్యామిలీపైనే వాటి ఆలోచన, ప్రజల బాగోగులు పట్టించుకోరా. 2 రోజుల్లో బీజేపీలోకి అరూరి రమేష్. నన్ను గెలిపిస్తే దేశంలోనే అగ్గి పెడుతుండే, మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, దేశాన్నే చైతన్యపరుస్తుండే. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా సంబీపూర్ రాజు. రిజెక్ట్ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్లో తహసీల్దారుల తీరు. 2008 డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్ కాంట్రాక్టు పద్ధతిలో నియామకం. చిన్న స్టూల్పై కావాలనే కూర్చున్న యాదాద్రి ఫోటో ఇష్యూపై భట్టి క్లారిటీ. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్. అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో బీఆర్ఎస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో వార్ రూమ్లు ఏర్పాట్లు. సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. కేబినెట్ నిర్ణయాలు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిటీ. చైర్మన్గా రిటైర్డ్ సీజే పినాకి చంద్రఘోష్. జీవో 317 46 బాధితులకు గ్రీవెల్ సెల్. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. రేపు టీచర్లతో సర్కార్ మీటింగ్. జీవోల అధ్యయనంపై ఆఫీసర్లకు ఆదేశం. ఎలక్షన్ కమిషనర్గా సంజయ్ కుమార్. ఈడీ మాజీ చీఫ్ పేరును పరిశీలిస్తున్న కేంద్రం. హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని ఖట్టర్ రాజీనామా చేయడంతో హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి 6 వరకు. ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల డేటా సమర్పించిన ఎస్బీఐ ఎల్లుండి వెబ్సైట్లో సమాచారం. ఎట్టకేలకు ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్బీఐ సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎల్లుండి సాయంత్రం ఈసీ వెబ్సైట్లో ఈ సమాచారం అందుబాటులోకి రానున్నది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్బీఐ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. టీఎస్ కాదు టీజీ గెజిట్ జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ కొత్త రిజిస్ట్రేషన్లన్నీ మారిన పేరుతోనే. విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17 గెజిట్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా అధికారికంగా నిర్వహణ. అడ్డొస్తే ఆర్టీసీ బస్సులతో తొక్కిస్తాం, బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి వార్నింగ్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా, 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు. టాటా, బిర్లా, అంబానీలతో పోటీ. మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్. మా ఆడబిడ్డలు, అక్కలు, చెల్లెలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే వాటిని బంద్ చేయాలని ఆటో డ్రైవర్లకు కిరాయిలు ఇచ్చి కేటీఆర్, హరీష్ రావు, కవిత ధర్నా చేయిస్తున్నారు. ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిస్తామంటూ బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి సదస్సులో మాట్లాడిన ఆయన మహిళా సంఘాల్లో 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. నేటి సీఈసీ మీటింగ్ కు రేవంత్ హాజరు. కొడుకు కూతురు బాగుంటే చాలా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు వేరు, ఎజెండా ఒక్కటే, ప్రజల బాగోగులు పట్టించుకోరా. అవినీతి ఫ్యామిలీపైనే వాటి ఆలోచన. రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, అమిత్ షా. మీటింగ్ కు ఎంపీ సోయం, ఎమ్మెల్యే రాజా సింగ్ డుమ్మా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు పేరుకే వేరుగాని వాటి ఎజెండా ఒక్కటేనని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన ఆ 3 పార్టీలపై ఫైర్ అయ్యారు. కొడుకు కూతురు బాగుంటే చాలా, ప్రజల బాగోగులు పట్టించుకోరా అంటూ విమర్శలు గుప్పించారు. నన్ను గెలిపిస్తే దేశంలో అగ్గి పెడుతుండే, దేశాన్నే చైతన్యపరుస్తుండే, మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 300 పిల్లర్లలో 2 కుంగితే నేరమా. కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోలీసులు, మీడియా పైన ఫైర్. మొన్న మీరు నన్ను ఇక్కడ ఆగబట్టిండ్రు, బ్రేక్ కొట్టిండ్రు. నేను ఇక్కడ గెలిస్తే ఈ పార్టీకి సగం దేశంలో అగ్గి పెట్టేటోడిని, చిచ్చు అంటించేవాడిని, మొత్తం దేశాన్నే చైతన్యం చేసేటోడిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన కదనబేరి సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు ఆశకో అత్యాశకో మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా సంబీపూర్ రాజు. రిజెక్ట్ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ లో తహసీల్దార్ తీరు. ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ పేరిట తిరస్కరణ. ప్రతి ఫైల్ డిస్పోజ్ కు అధికారుల రిపోర్ట్. భూమాత వచ్చే వరకు పరిష్కారం కావంటూ బాధితులకు సమాధానం. అధికారాలు లేవంటూ దాటవేత ధోరణి. 2008 డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం. మినిమం పే స్కేల్ తో వేతనాలు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు. కొత్తగా 16 కార్పొరేషన్ల ఏర్పాటు. కేబినెట్ లో కీలక నిర్ణయాలు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిటీ.
చైర్మన్ గా రిటైర్డ్ సీజే పినాకి చంద్రఘోష్, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అవినీతిపైన కమిటీ ఏర్పాటు. రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో 2 రోజుల్లో 93% మంది రైతులకు రైతు బంధు జమ. ఓఆర్ఆర్ చుట్టూ మహిళా సంఘాల ఉత్పత్తుల బ్రాండింగ్ యూనిట్ల ఏర్పాటు. 2-3 ప్రాంతాల్లో 30 ఎకరాల విస్తీర్ణంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 చొప్పున కేటాయింపు. చిన్న స్టూల్ పై కావాలనే కూర్చున్నా. యాదాద్రి ఫోటో ఇష్యూపై భట్టి క్లారిటీ. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్న స్టూల్ పై కూర్చున్నానని డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికి తల వంచేవాడిని కాదని, ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తేల్చి చెప్పారు. యాదాద్రి ఫోటోపై ఆ ఫోటోతో కావాలని ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి 6 వరకు. ప్రపంచ వరి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో వార్ రూమ్లు ఏర్పాటు. ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు సమాచారం చేరవేత. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు లీలలు. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. జీవో 317/46 బాధితులకు గ్రీవెన్స్ సెల్. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. రేపు టీచర్లతో సర్కార్ మీటింగ్. జీవోల అధ్యయనంపై ఆఫీసర్లకు ఆదేశం. ఎలక్షన్ కమిషనర్ గా సంజయ్ కుమార్. ఈడీ మాజీ చీఫ్ పేరును పరిశీలిస్తున్న కేంద్రం. ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా సహా మరికొందరి పేర్లు సైతం. కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీతో పాటు అంతకుముందు ఖాళీ అయిన పోస్టును సైతం భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో సంజయ్ కుమార్, పీసీ మోడీ, జేబీ మోహపాత్ర, ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా, రాధా ఎస్ చౌహాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హర్యానా సీఎం గా నయాబ్ సింగ్ సైని, ఖట్టర్ రాజీనామా చేయడంతో బీజేపీ దోస్తికి బ్రేక్. ఎంపీ సీట్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం. హర్యానాలో బీజేపీ జననాయక్ జనతా పార్టీ మధ్య పొత్తుకు బ్రేక్ పడడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రిజైన్ చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖట్టర్ బరిలో నిలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.